నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. రామాయణ సుందర కావ్యం మనందరికీ తెలిసిందే. సీతను అపహరించిన రావణుణ్ణి ధర్మబద్ధంగా హతమారుస్తాడు రాముడు. పరశ్రీని మోహిస్తే ఎంతటి వారికైనా మరణం తప్పదు అనే విషయాన్ని రామాయణ సుందర కావ్యం ద్వారా మనకు తెలియజేస్తారు. అంతేకాదు, ఒక కొడుకు, ఒక తమ్ముడు, భార్య, గురు శిష్యుల మధ్య అనుబంధం ఎలా ఉండాలి అనేది ఈ సుందర కావ్యం తెలియజేస్తోంది. లంకాధీశుడు రావణుని చంపిన తర్వాత రాముడు అనుకుంటే బంగారంతో నిర్మించిన లంకలోనే ఉండొచ్చు. ఇదే విషయాన్ని లక్ష్మణుడు అడిగితే రాముడు చెప్పారట, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి దరియతి. అంటే మనని కన్న తల్లి, మనం పుట్టిన నేల, ఇంతకు మించి స్వర్గం బంగారంలో ఉంటుందా అని. అందుకే అంటారు రామరాజ్యం సుభిక్షం, రామరాజ్యం రావాలి అని. అలాంటి రామరాజ్యం అయోధ్యలో జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టతో రాబోతోంది. కానీ ఇదేది అంతా ఈజీగా వచ్చింది కాదు. 500 సంవత్సరాల సంఘర్షణ, ఎంతో మంది ప్రాణత్యాగం. అసలు అయోధ్య 500 సంవత్సరాల సంఘర్షణ వెనుక కథ ఏంటి మీలో ఎంతమందికి తెలుసు? ఆ కథను ఈ రోజు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ కథను 3 భాగాలుగా విభజించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఒకటి రామ మందిర నిర్మాణం కోసం 500 సంవత్సరాలు జరిగిన సంఘర్షణ. ఇక రెండవది అయోధ్యలోని రామ జన్మభూమి కాంప్లెక్స్ లో శ్రీరామునికి సాక్ష్యంగా దొరికిన ఆధారాలు. ఇక మూడవది రాముడు పుట్టిన దేశంలోనే రామ మందిరానికి సంబంధించిన వ్యతిరేకత. ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే 500 సంవత్సరాల సంఘర్షణ వెనక అసలు కథ, ఎంతమంది త్యాగాలు, ఎంతమంది ద్రోహాలు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ధర్మాన్ని నమ్మిన మన ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి పాలకులు మారుతూనే ఉన్నారు. దాదాపు రోజులు, సంవత్సరాల వరకు మారుతూనే ఉంది. ఆలయం ఉనికిలో ఉందని చెప్తారు. సికిందర్ లోధి పాలన వరకు అయోధ్య చరిత్రలో శ్రీరామ మందిరం ఇలాగే ఉంది. సెయింట్ గురునానక్ దేవ్జీ అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలం పూజకు వెళ్లారు. దీనిని సుప్రీంలో ప్రస్తావించబడింది. కోర్టు తీర్పులో కూడా ప్రస్తావనకు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం కథ ఇది. ఆ సమయంలో ఉజ్జయినిలో ఉన్న వీర విక్రమాదిత్య ఆదేశాల మేరకు రామ జన్మస్థలం అయోధ్యలో 84 స్తంభాలతో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టడం మొదలు పెట్టారు. 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు కమాండర్ మీర్ బాకి అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని కూల్చివేసి బాబ్రీ కట్టడం నిర్మించారు. అసలు ఈ వివాదం ఎప్పుడు మొదలైంది? 1526 ఏప్రిల్ 21న ఈ వివాదానికి తెరలేచింది. ఇక కాబూల్ పాలకుడు బాబర్, అలాగే ఢిల్లీ పాలకుడు ఇబ్రహీం లోధి మధ్య మొదటి పానిపట్ యుద్ధం జరిగింది. ఈ మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ గెలిచాడు. బాబర్ గెలుపుతో భారతదేశంలో తన ఆక్రమణను మొదలుపెట్టాడు. 1528 నుంచి శాసనాలు మారుతూ ఉన్నాయి, కానీ అయోధ్యలోని రామ మందిరాన్ని ఏ రాజు పట్టించుకోలేదు. మొఘల్ కాలం నాటి చరిత్రకారులు చేయలేదు, కానీ భారతదేశానికి వచ్చిన విదేశీ చరిత్రకారులు అయోధ్య గురించి చర్చించారు, వివరించారు. రామమందిరం గురించి చాలా విషయాలు రాశారు. 16వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించడానికి విలియం పించ్ నుండి జోసెఫ్ టిఫెన్ తాలర్ వరకు అయోధ్యలో హిందువుల నిర్ణయాన్ని అందరూ అంగీకరించారు. శ్రీరాముణ్ణి ఆరాధించడం గురించి, అక్కడ రామనవమి సందర్భంలో హిందువులు పెద్ద ఎత్తుగా తరలివస్తారని, 18, 19 తేదీల్లో నిత్య పూజలు నిర్వహించేవారని రాశారు. శతాబ్దాల పాటు ఇతర చరిత్రకారులు మరియు యాత్రికులు ఎవరు అయోధ్యను సందర్శించినా వారు అనేక విషయాలను తెలియజేశారు. శ్రీరాముని జన్మస్థలం బాబర్ నాశనం చేసి ఆలయాన్ని నిర్మించకుండా బాబ్రీ కట్టడం నిర్మించినట్లు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన ఆధారాల విషయంలో విదేశీ చరిత్రకారుడు విలియం పించ్ 1608 నుంచి 1611 వరకు అయోధ్య పర్యటన సందర్భంగా ఆయన చూసిన కొన్ని సంఘటనలను పొందుపరిచారు. అందులో ఒకటి మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. ఆయన ఏం రాశారు అంటే, రామ్కోట సమీపంలో బ్రాహ్మణులు ఉండేవారని, ప్రొద్దున్నే నదీ స్నానం ఆచరించేవారని తన పుస్తకంలో రాశారు. ట్రావెలాగ్లోని ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎక్కడా ముస్లిం సమాజానికి మద్దతివ్వలేదు. వివాదాస్పద స్థలంలో నమాజ్ చేసే ప్రస్తావన లేదు.
18వ శతాబ్దంలో భారతదేశానికి ప్రయాణిస్తున్నప్పుడు చరిత్రకారుడు జోసెఫ్ టిఫెన్తాలర్ ఈ విషయాన్ని టిఫెన్తాలర్ ఇండియాలో పేర్కొన్నారు. దాదాపు 40 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నాను. అందులో అతను 8 ఏళ్లు అవధ్ ప్రాంతంలో తన జీవితాన్ని గడిపారు. అక్కడ హిందువులు బలిపీఠం నిర్మించారని రాసి ఉంది. చిన్నపిల్లాడికి ఉయ్యాలలా ఉండేదని, రామనవమి రోజున హిందువులు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని ప్రస్తావించారు. సుప్రీం ట్రావెల్లోని కొన్ని పేరాలు కోర్టు నిర్ణయంలో కూడా చర్చించబడ్డాయి. అందులో ఒకటి నదికి సమీపంలోని ఎత్తైన ఒడ్డున నిర్మించబడ్డ దేవాలయం. ఔరంగజేబ్ హిందూ ధర్మాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు. హిందూ విశ్వాసాన్ని బలి తీసుకోవడం మొదలుపెట్టాడు. అయోధ్యలోని రామ మందిరాన్ని కూల్చివేయించాడు. ఇక దాని స్థానంలో ఒక మసీదును నిర్మించే ప్రయత్నం చేశాడు. ఒక కట్టడాన్ని నిర్మించాడు. అయితే ఈ కట్టడానికి తూర్పు వైపున ఒక స్తంభం, మార్స్ లో మరొక స్తంభం కనిపిస్తూనే వచ్చింది. దీన్ని ఐర్లాండ్కు చెందిన రాబర్ట్ మాంటుకో మేరీ చేశారు. మార్టిన్ తన 3 వాల్యూమ్ పుస్తకంలో చరిత్ర పురాతన వస్తువుల స్థలాకృతి ఈస్టర్న్ ఇండియా స్టాటిస్టిక్స్ లో రాయబడింది. ఇది ఫండమెంటలిస్ట్ అని అంటారు. చాలా దేవాలయాలను ధ్వంసం చేశారని, ప్రముఖ దేవాలయాల స్థానంలో మసీదులు నిర్మించారని, అయోధ్యలో బాబ్రీ కట్టడం నిర్మించారని, దీని గోడలు ఆధునికమైనవని అభిప్రాయాన్ని కలిగిస్తాయని తన పుస్తకంలో రాయబడింది. ఔరంగజేబ్ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన ఔరంగజేబ్ కు 5 తరాల ముందు అంటే బాబర్ కాలంలోనే ఒక శాసనం ఉందని, రామ జన్మభూమికి సంబంధించి అనే విషయాన్ని ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలియజేశారు. అంతేకాదు విదేశీ చరిత్రకారుల రచనలు మరియు ప్రమాణాలు, ఆ రోజు వాళ్ళు రాసిన విషయాలు కోర్టులో చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న అంశాలుగా మారాయి. తీర్పులో ఇవి కీలక భూమికను పోషించారు. చరిత్ర బెర్లిన్లో ప్రచురించబడింది. టైఫైడ్ తాలర్ యొక్క భారతదేశ భౌగోళిక చరిత్ర ఈ పుస్తకం 1786లో ముద్రించబడింది. ఇది అయోధ్య బ్రాహ్మణుని అధ్యాయం. 1786లో బ్రిటిష్ వారున్నారు. రామ జన్మభూమి గురించి అందులో ఏమనుకున్నారు? మొఘల్ సామ్రాజ్యంలో కాలం మారుతుందని రాశారు. తన వైభవాన్ని కోల్పోయి పతనానికి దారితీసిందన్నారు. అయోధ్యలో బాబ్రీ నిర్మాణ సమీపంలో హిందువులు మరియు ముస్లింల మధ్య వివాదాన్ని ఆపడానికి బ్రిటిష్ ప్రభుత్వం 67 అడుగుల ఎత్తైన గోడను నిర్మించారు. ఈ గోడ కాంప్లెక్స్ లో 2 భాగాలుగా విభజించారు. లోపలి భాగం ముస్లింల ఉపయోగం కోసం, బయటి భాగం హిందువుల కోసం. అయితే 1858లో 2 నిహాంగ్ సిక్కులు పంజాబ్ నుండి గుడిలోకి ప్రవేశించి పూజలు, హవనాలు చేశారు. గోడలపై శ్రీరాముణ్ణి చిత్రీకరించారు. వారు బొగ్గుతో గుర్తులను గుర్తించారు. బాబ్రీ నిర్మాణ గోడలను రాముడి పేరుతో నింపండి. మహ్మద్ అక్జర్ ఒక దరఖాస్తు ఫైజాబాద్ కి ఇచ్చారు. 30 నవంబర్న జిల్లా కలెక్టర్ కి కూడా ఇచ్చారు. స్థలంపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. అంటే ఒక అప్పీల్ చేశారని అర్థం. 1877లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రాంగణం యొక్క ఉత్తర భాగం తలుపు తెరిచి నిర్వహణ హిందువులకు ఇచ్చారు. కానీ 1825లో వివాదానికి పరిష్కారం దొరకలేదు. రామ జన్మభూమి మరియు బాబ్రీ నిర్మాణంలో మొదటిసారి మహంతి రఘువీర్ కేసు కోర్టుకు చేరింది. ఇక పక్కనే ఉన్న భూమిలో ఆలయాన్ని నిర్మించాలని, అలాగే ఫైజాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కానీ మెజిస్ట్రేట్ దీన్ని నిరాకరించింది. మహంత్ రఘువీర్ దాస్ బాబ్రీ కట్టడంపై ఆలయం నిర్మించడానికి అనుమతిని కోరింది. భారత రాష్ట్ర కార్యదర్శికి వ్యతిరేకంగా ఫైజాబాద్ కోర్టులో 24న కేసు వేశారు. 1885 డిసెంబర్లో విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసు కొట్టివేశారు. ప్రతిపాదిత నిర్మాణం కారణంగా ఇరు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగే అవకాశం ఉందన్నారు. 1886 నవంబర్ 1న తిరిగి మళ్లీ అప్పీల్ చేయబడింది. 1886లో 4 దశాబ్దాలుగా కోర్టులు రామజన్మభూమి కోసం పోరాటం చేశారు. 1934 రామ జన్మభూమి ప్రదేశంలో రాముడు మరియు సీత విగ్రహాలు ఉంచబడ్డాయి. ఇక ప్రభుత్వం దీనిని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. 1950లో హిందువుల వైపు నుంచి గోపాల్ సింగ్, అలాగే ఫైజాబాద్ నుంచి విషాద మరియు పరమహంస రామచంద్ర దాస్ కోర్టులో వాద్యం దాఖలు చేశారు. హిందువుల కోసం రామ్ లల్లాను పూజించారు. కోర్టు ఇరుపక్షాల అనుమతి కోరింది. ఆరాధన మరియు అంతర్గత అనుమతి, ప్రాంగణం తలుపులు మూసి ఉంచాలని ఆదేశించారు. డిసెంబర్ 17, 1959న నిర్మోహి అఖారాలో అందించబడింది. ఫైజాబాద్ సివిల్ కోర్టులో దావా వేశారు. పబ్లిక్ స్పేస్ విషయాల నిర్వహణ గురించి చర్చించారు. డిసెంబర్ 18, 1961లో మరొక అప్పీల్ వేశారు. సున్నీ సెంట్రల్ వేకెన్సీ బోర్డు మరియు 9 అయోధ్య ముస్లిం నివాసితులు ఫైజాబాద్ సివిల్ జడ్జిని ఆశ్రయించారు. తదుపరి కొన్ని సంవత్సరాల పాటు
కోర్టులో వివాదాస్పద స్థలానికి సంబంధించిన వాద్యాలు నడిచాయి. జనవరి 25 వరకు వేగంగా కొనసాగాయి. 1986లో పిటిషనర్ ఉమేష్ చంద్ర బ్రిటిష్ పాలనలో నిర్మించిన తాళాలు తొలగించడానికి మరియు భక్తుల కోసం ట్రయల్ కోర్టు రామ్లాలా దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఫిబ్రవరి 1, 1986లో 3 రోజులు డిమాండ్ చేశారు. ఈ 2 విషయాలను జిల్లా జడ్జి తెలియచేశారు. అనుమతి ఇచ్చారు, కానీ రిట్ దాఖలు చేశారు. ఈ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ వేశారు. 1986 ఫిబ్రవరి 3న మధ్యంతర హైకోర్టు ఈ క్రమంలో మార్పును నిషేధించడం జరిగింది. హిమాచల్లో 1989 జూన్ 9 నుంచి జూన్ 11 వరకు బీజేపీ రామ మందిర నిర్మాణంపై ఒక సెషన్ జరిగింది. అప్పటి నుంచి రామ మందిర నిర్మాణం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఒక భాగంగా మారింది. బీజేపీ నమోదు చేసి ప్రార్థనలు చేశారు. బోర్డు కూడా దావా వేసింది. జూలై 10, 1989 కేసులో ప్రతివాదిగా మారారు. అన్ని కేసులు అలహాబాద్ హైకోర్టుకి ఆగస్టు 14, 1989న బదిలీ చేయబడ్డాయి. దీంతో ఇరు వర్గాలకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. రామ మందిర నిర్మాణానికి మొదటి రాయి ఎవరు వేశారు? మీలో ఎంతమందికి తెలుసు? నవంబర్ 9, 1989న అయోధ్యలోని రామునికి రామ మందిర నిర్మాణానికి మొదటి రాయి వేసిన వ్యక్తి కామేశ్వర్ చౌపాల్. అయితే ఇదే కామేశ్వర్ చౌపాల్ ఇప్పుడు ప్రస్తుత తీర్థక్షేత్ర దళిత్ సభ్యులుగా ఉన్నారు. కామేశ్వర్ చౌపాల్ కు శంకుస్థాపన చేసిన మొదటి కర్సేవక్ బిరుదు లభించింది. లాల్ కృష్ణ అద్వానీ 1990 సెప్టెంబర్లో గుజరాత్ సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్రను ప్రారంభించిన వ్యక్తి. గుజరాత్ లో రథ సారథి పాత్ర పోషించారు. అద్వానీజీ రథయాత్రలో లక్షల కరసేవకులు అయోధ్యకు బయలుదేరారు. 1990 అక్టోబర్ 23న బీహార్ లో రథయాత్ర ప్రారంభమైంది. ఇక సమీస్తీపూర్ లో ఈ రథయాత్రను అద్వానీ ప్రారంభించారు. అయితే ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన్ని నిర్బంధించారు. ఆయనే కాదు, లక్షలాది మంది కరసేవకుల్ని పట్టుకున్నారు. నవంబర్ 2, 1990న దిగంబర్ అఖారాలో జరుగుతోంది. హనుమాన్ నగర్ వైపు కదులుతుంది. కరసేవకులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. వారిలో 22 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి మరియు 20 ఏళ్ల శరత్ కొఠారి అన్నదమ్ములు రథయాత్రలో ముందంజలో ఉన్నారు. అకస్మాత్తుగా భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో కొఠారి సోదరులు స్వర్గస్థులయ్యారు. శ్రీరాముని గుడి కోసం నిన్ను నువ్వు త్యాగం చేసుకో అని నినాదాలు మారుమోగాయి. 1991లో ఉత్తరప్రదేశ్లో సింగ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా అయోధ్య కరసేవ సజావుగా కొనసాగింది. అక్టోబర్ 1991 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2.77ను వివాదం చేసింది. 1992లో ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నారు. యూపీకి చెందిన అప్పటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు నుండి కరసేవకుల కోసం అనుమతి కోరినప్పుడు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు. 4న పర్మిషన్ ఇవ్వగా డిసెంబర్ 6న కొన్ని లక్షల మంది కరసేవకులు అయోధ్యకు చేరుకున్నారు. ఇక వివాదాస్పద కట్టడం 1992 డిసెంబర్ 6న కూల్చివేయబడింది. దీంతో బీజేపీ 5 రాష్ట్రాలను కోల్పోయింది. కానీ అయోధ్యలో ప్రభుత్వం ఓడిపోయి ఉండొచ్చు, బీజేపీ మాత్రం గెలిచింది అనే నినాదం మారుమోగింది. అయోధ్య రామ మందిర నిర్మాణ కట్టడం హామీని వెనక్కి తగ్గమని అప్పటి యూపీలో నరసింహారావు, కళ్యాణ్, అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని సింగ్ శాంత్ కుమార్, అలాగే రాజస్థాన్ లో భైరవ్ సింగ్ షికావత్ మరియు మధ్యప్రదేశ్ లో సుందర్లాల్ పట్వా వ్యాఖ్యలు చేశారు. దీనితో అక్కడ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు ఓడిపోయవచ్చు, కానీ అయోధ్య రామ మందిర నిర్మాణ విషయంలో బీజేపీ గెలిచింది అనే నినాదం 1992 నుంచే మొదలైంది. ఇంత జరిగినా కరసేవకుల మనోధైర్యం మాత్రం తగ్గలేదు. 2002లో జరిగిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయోధ్య నుంచి కరసేవకుడికి సబర్మతి వచ్చారు. ఫిబ్రవరి 27న ఎక్స్ప్రెస్ లో తిరిగి వస్తున్నారు. 2002 గుజరాత్లోని గోద్రా స్టేషన్లో రైలు దేశం మొత్తం అక్కడికి చేరుకుంది. అక్కడ ఏం జరిగింది అనేది మనం ఎప్పటికీ మర్చిపోలేని అంశం. సెప్టెంబర్ 30వ తేదీకి ఏడాదిన్నర తర్వాత ఎవ్వరికీ తెలియదు. 2010లో ఈ వివాదంపై అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజించింది. నిర్మోహి అఖారా మరియు రామ్లాల్ మధ్య బోర్డు విభజించబడింది.
మే 9, 2011లో సుప్రీంకోర్టు దీనిని నిషేధించింది. ఇక మనం రెండో అంశానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవాలి. రెండో అంశంలో భాగంగా రామ జన్మభూమి కాంప్లెక్స్ లో శ్రీరాముని యొక్క అనేక సంవత్సరాల పాటు జరిగిన చరిత్రకు సాక్ష్యాలను సుప్రీంకోర్టు ఆధారాలుగా సేకరించింది. ఆ ఆధారాలు పరిశోధనల కారణంగానే ఈ రోజు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగబోతోంది. మీనాక్షి జైన్ 1966-77లో జరిగిన విషయాన్ని తెలియచేశారు. పురావస్తు శాస్త్రవేత్త బీబీ లాల్ ఆమె మొదటి తవ్వకాన్ని నిర్వహించారని, మసీదు లోపల కాదు సరిహద్దు గోడల లోపల అక్కడి వారు స్తంభాల నుండి విసిరివేయబడ్డాయని తెలియచేశారు. సైట్ కింద స్తంభాల బేస్ కూడా ఉందని, ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారని, ఈ ఆలయం 16వ శతాబ్దం వరకు కొనసాగిందని, బాబ్రీకి దారి తీసేందుకే దానిని కూల్చేశారన్నారు. బాబ్రీ కట్టడం ఫౌండేషన్ కేవలం పైభాగంలో నిర్మించబడిందని, ఆలయ గోడలు కూడా చాలా సంవత్సరాల తర్వాత తవ్వబడ్డాయన్నారు. ఇక అలహాబాద్ కోర్టు 2002లో ప్రారంభమైంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని అలహాబాద్ కోర్టు ఆదేశించింది. వివాదాస్పద స్థలం కింద దేవాలయం ఉందా, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించమని చెప్పింది. అది ఎలా ఉండాలంటే నిష్పక్షపాతంగా అక్కడ ఆధారాల సేకరణ జరగాలి అని చెప్పింది. అదే విధంగా నిష్పక్షపాతంగా సేకరణ ప్రారంభమైంది. 171 మంది బృందంలో 52 మంది ముస్లింలు ఉన్నారు. ఎందుకు ఈ సంఖ్య చెప్తున్నాను అంటే అక్కడ జరిగిన సర్వేకి సంబంధించి నిష్పక్షపాతంగా ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని తెలియజేయడం కోసం. అంతేకాదు ఇక్కడ పాల్గొన్న కేకే మహమ్మద్ కూడా కొన్ని విషయాలను ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అవి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ కమిటీ అప్రీ కమిటీ యాక్షన్ కమిటీ ప్రతినిధులుగా మరియు పురావస్తు చరిత్రకారులు సూరజ్ భాండి మండల్, సుప్రియా వర్మ మరియు జయం మీనన్ మొదలగు వారు ఈ పురావస్తు శాస్త్ర పరిశోధకులు, అలాగే చరిత్రకారులు, అలాగే యాక్షన్ కమిటీ సభ్యులు, కొంతమంది ముస్లింస్ అందరూ కలిసి మొత్తం 171 మంది బృందం ఇక్కడ పరిశోధనలు చేయడం ప్రారంభించారు. నిష్పక్షపాతంగా జరిగింది కాబట్టే సాక్ష్యాలు బయటికి వచ్చి ఈ రోజు రామ మందిర నిర్మాణం పూర్తయి రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగబోతోంది. 263 టెర్రకోట విగ్రహాలు, నిర్మాణ శైలి, కలుషానికి కొంచెం దిగువన అమల్పాల్ డన్లు, ఇలా అనేక ఆధారాలు కనుగొన్నట్లు స్వయంగా కేకే మహమ్మదే తెలిపారు. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన అనేక విషయాల్ని తెలియజేశారు. తవ్వకాల్లో దొరికిన 5 అడుగుల 7 బ్లాక్ టచ్ స్టోన్స్ శివలింగం, 6 ఎర్ర ఇసుకరాళ్లు, స్తంభాలు, దేవతల విగ్రహాలు, ఈ ఆధారాలను చూసి అవాక్కయ్యామన్నారు. రాజేష్ తివారీ ఆధారాలతో కూడిన నివేదికను సమర్పించారు. దీంతో శ్రీ విష్ణు శాసనం దొరికిందన్నారు. ఇది క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిందని, ఇది 1192లో దేవనాగరి లిపిలో రాయబడింది అన్నారు. భారతదేశంపై మహమ్మద్ ఘోరీ దండయాత్ర పూర్వకాలాన్ని వివరిస్తుంది అని తెలియజేశారు. ఎషిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అజయ్ మిత్రా శాస్త్రి కొన్ని కీలక విషయాల్ని విడుదల చేశారు. ఇక్కడ ఒక శాసనం కోర్టులో కూడా చదవబడింది. ఇందులో ఎక్కువ భాగం సంస్కృతంలో రాసినట్టుగా కూడా తెలియజేశారు. 11 మరియు 12వ భాగం మొత్తం పద్యంలో కూర్చబడినట్టుగా, ఇక దీనికి సంబంధించి శతాబ్దపు పవిత్రమైన మరియు సాంప్రదాయబద్ధమైన దేవనాగరి లిపిలో ఉన్నట్టుగా కూడా చెప్పారు. అంతేకాదు ఈ శాసనంలో 15వ పంక్తిలో విష్ణు హరి అని స్పష్టంగా వ్రాయబడి ఉంది అనే విషయాన్ని తెలియజేశారు. బంగారు రంగుతో రాళ్ల కుప్పలతో తయారు చేయబడిన సుందర ఆలయం ఇది అని అభివర్ణించారు. ఇతర దేవాలయాల కంటే ప్రత్యేకమైనది అయోధ్యలోని అద్భుతమైన ఆలయమన్నారు. 19వ వరుసలో బాలిరాజు విష్ణువు మరియు 10 తలల మనిషి అంటే రావణుని చంపడమని వివరించారు. ఇక రావణుని చంపింది రాముడు కాబట్టి అయోధ్య ఆలయం ఎవరిది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. చాలా ముఖ్యమైన అంశం. రాముడు పుట్టిన జన్మభూమిలోనే రాముడికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే భారతదేశపు మొదటి ప్రధాని జవహర్ లాల్ కాలం నాటి నుంచి రామ మందిరానికి వ్యతిరేకంగానే కాంగ్రెస్ నిలుస్తూ వచ్చింది. 1949 నాటి సంవత్సర అర్ధరాత్రి అయోధ్యలో వివాదాస్పద స్థలం మధ్య గోపురం లోపల శ్రీరాముడు మరియు సీతామాత విగ్రహాన్ని 3 రోజుల పాటు ఉంచారు. ఆ తర్వాత డిసెంబర్ 26న నెహ్రూ అయోధ్యను వీక్షించారు. దీనిపై నెహ్రూ ఒక టెలిగ్రామ్ని పంపుతూ అందులో అతను నేను అని అభివర్ణించుకుంటూ అయోధ్యకు సంబంధించి విచారణకు ఆదేశించారు. ఫైజాబాద్ కి చెందిన దియా గోవింద్ డిప్యూటీ కమిషనర్ మరియు
జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ అక్కడికి వెళ్లి విచారణ చేయవలసిందిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే కేకే నాయర్ తన సబార్డినేట్ గురుదత్ సింగ్ తో కలిపి విచారణ జరిపి నివేదికను సమర్పించాలి. గురుదత్ సింగ్ సమగ్ర విచారణ జరిపి దాని సారాంశాన్నంతా ఒక నివేదికగా అందజేశారు. అయోధ్యలోని ఆ ప్రాంతాన్ని హిందువులుగా పరిగణించారు. రామ్లాలా జన్మస్థలంగా పూజిస్తారు. అయితే అక్కడ మసీదు ఉండాలని ముస్లిం సమాజం కోరుతోంది. నివేదికలు క్లెయిమ్ చేస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వం దేవాలయం నిర్మించాలి అని కోరారు. ముస్లింలకు భూమి కేటాయించాలని, ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని అన్నారు. నెహ్రూజీకి ఈ నివేదిక నచ్చలేదు. ఇక ప్రాంగణం నుంచి హిందువులను, రామ్లల్లా విగ్రహాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. కేకే నాయర్ కు ముఖ్యమంత్రి బీబీ పంత్ తక్షణమే హిందువులను, రామ్లల్లాను తొలగించాలి, విగ్రహాన్ని తొలగించాలని ఆదేశించగా కేకే నాయర్ ఉత్తర్వుల అమలుకు నిరాకరించారు. అతను తన తరపున ఆదేశాలు జారీ చేశారు. రామ్లల్లాను ప్రతిరోజు పూజించాలని, పూజా ఖర్చు మరియు పూజ నిర్వహించే పూజారి ఖర్చు మొత్తం కేకే నాయర్ తన జీతం నుంచి భరించేవారు. నెహ్రూజీకి ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కేకే నాయర్ని ఉద్యోగం నుంచి తొలగించారు. నాయర్ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేశారు. కోర్టులో స్వయంగా వాదించి కేసు గెలిచారు. అదే స్థలంలో కేకే నాయర్ను తక్షణమే తిరిగి నియమించడం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2007లోనే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అంతేకాదు, రామసేతు విషయంలో రాముణ్ణి ఒక కవిగానో చరిత్రకారుడిగానో వ్యంగ్యం చేసే ప్రయత్నం కూడా చేసింది. ఇక 1949లో రామ్లల్లా విగ్రహ విషయంలో, అలాగే 1950లో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ విషయంలో కూడా వ్యతిరేకతను కనబరిచిన విషయం మనందరికీ తెలిసిందే. అన్ని రాజకీయ, సైద్ధాంతిక మరియు నకిలీ మేధో వ్యతిరేకత ఏం జరిగినా, ఎంత గగ్గోలు పెట్టినా, ఎంత గోల చేసినా ధర్మం గెలిచి తీరుతుంది. ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించుకోగలిగితే ధర్మం మనల్ని రక్షించబడుతుంది అనే విషయం మళ్ళీ రుజువైంది. జనవరి 22, 2024న అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఒక బీజేపీనో ఒక ఆర్ఎస్ఎస్ పూనుకోకుండా ఆలయ నిర్మాణం నుంచి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వరకు ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ, యాచకుల నుంచి మొదలేస్తే, సఫాయిల నుంచి మొదలేస్తే, విదేశాల్లో ఉన్న అనేక మంది నుంచి మొదలేస్తే ప్రతి ఒక్కరూ తమకు తోచిన ఆర్థిక సహాయంతో ఈ రోజు రామ మందిరాన్ని, రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు కావలసిన అన్ని రకాల వసతులను కల్పించడంలో కీలక భూమిక పాత్ర పోషించారు అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఇక రాముడి 2వ వనవాసం ముగియనుంది. మొదటి వనవాసం 14 ఏళ్లు మాత్రమే చేస్తే 500 సంవత్సరాల పాటు తన ఉనికిని నిరూపించుకోవడం కోసం రాముడు ధర్మబద్ధంగా పోరాటం జరిగింది. రాముడి కోసం చివరికి ధర్మం గెలిచింది. 2వ వనవాసాన్ని ముగించుకొని రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, సంబరాలు చేసుకోవాల్సిన అంశం. ధర్మం వైపు నిలబడితే అది ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది అని నమ్మే ప్రతి ఒక్కరూ ఇంటిలో 5 దీపాలను పెట్టడం మర్చిపోకండి. మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలకు సంబంధించి శుభ్రం చేసుకొని, ఆలయాలలో కూడా పూజా కార్యక్రమాల్ని నిర్వహించి ధర్మాన్ని కాపాడటంలో భారతీయులు ఎప్పుడూ ముందుంటారని చెప్పండి. రుజువు చేయండి. విదేశాల నుంచి అనేక కానుకలు ఇప్పటికే రామ్లల్లాకు చేరాయి. చాలా దేశాలలో ఆఫీస్ అవర్స్ కూడా 2 అవర్స్ పని సడలింపు ఇచ్చారు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టను చూడడానికి. మరి విదేశాలలోనే అలా చేసినప్పుడు రాముడు నడయాడిన రామధర్మబద్ధంగా నడుస్తున్న భారతదేశంలో మనం ఇంకా ఎలా చేయాలి? సంబరాలు అంబరాన్నంటే విధంగా ఈ కార్యక్రమం జరగాలని, అందులో మనమందరం కూడా భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.